ఈరోజు చెప్పే టాపిక్ ఏంటంటే, పిల్లలు లేరా మీకు? ఇంట్లో సమస్యలు ఉన్నాయా? ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా? పిల్లలు హాస్పిటల్స్లో ఉండి ఎంత వైద్యం చేయించినా రికవర్ అవ్వట్లేదా? అలాంటప్పుడు ఏం చేయాలి అంటే, ఇలాంటి అమ్మల్ని నమ్ముకుంటున్నారు అందరూ. ఒంటి మీదకి దేవుడు వచ్చాడు, ఒంటి మీద మా ఇంట్లో పాము ఉంది, మా ఇంట్లో పాము పుట్టలున్నాయి అని చెప్పిన వాళ్ళందరినీ నమ్మి వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్ళి పడిగాపులు కాసి వాళ్ళ కాళ్ళు పట్టుకుని గడ్డాలు పట్టుకుని బతిమాలి, అమ్మ మాకు పిల్లలు ఎప్పుడు పుడతారు, మా పిల్లాడికి ఎప్పుడు వైద్యం నయమవుతుంది, మా అమ్మాయి పెళ్ళి ఎప్పుడు అవుతుంది అని ఈ రోజుల్లో చదువుకుని ఇంత అంతరిక్షంలో మనం వెళ్తున్నా కూడా మనుషుల్లో మార్పు రావట్లే. అందుకని ఇవాళ ఒక బ్రదర్ని ఇన్స్టాలో పరిచయం అయ్యి వాళ్ళు మెసేజ్ పెట్టారు, మా గ్రామానికి రండి, మా గ్రామానికి వస్తే మా గ్రామంలో ఒక మోగావిడికి శివుడు ఒంటి మీదకి వస్తాడు, ఆవిడ నీళ్ళల్లో మూలంగానే మామూలుగా మనలాగా జడ ఉంటుంది, నీళ్ళలో మూలంగానే ఫస్ట్ మూలకి జడలు పాయలు వస్తాయి, రెండో మూలకి 2 పాయలు, మూడో మూలకి 3 పాయలు వస్తాయి. ములిగినప్పుడు పాము కోసం కూడా నా నీళ్ళల్లో పాము కోసం వస్తుంది ఆవిడ జడలోకి అని చెప్పి ఒక ఇన్స్టాగ్రామ్లో ఒక యూట్యూబ్లో వీడియోలు చేసే ఒక అన్నకి పరిచయం అయ్యి మెసేజ్ పెట్టాట. అతని పేరు రామ్ టీవీ అట. నాకు పంపించారు వాళ్ళకి పొద్దున ఒక సిస్టరు. రామ్ టీవీ అతని ఛానల్. అతని పర్మిషన్ లేకుండానే తన ఛానల్లో తను పెట్టిన వీడియో మీ అందరికీ చూపిస్తాను. పర్మిషన్ ఎందుకు లేదంటే తను తీసుకొచ్చాడు ధైర్యం చేసి. ఇప్పుడంతా కొలాబరేషన్ చేస్తున్నారు, యూట్యూబుల్లో డబ్బులు తీసుకుని ఎన్నో ఫేక్ వీడియోలు పెడుతున్నారు. డబ్బులు తీసుకుని ఈవిడికి నిజంగానే అమ్మవారు వస్తుందని చెప్పచ్చు. అతను అవేమీ చేయకుండా అతను చాలా చాకచక్యంగా దాన్ని 2 ఎపిసోడ్లు చేసి చూపించాడు. కానీ మనం మాత్రం ఒక ఎపిసోడ్లో చూపిస్తాం. ముఖ్యంగా ఇంకోటి చెప్పేది ఏంటంటే, నేను దేవుడు వచ్చిన వాళ్ళకి ఎవరికైనా కోపాలు వస్తాయా? కొడతానంటుందా? ఇష్టారాజ్యంగా ఇష్టం వచ్చినట్టుగా. ఇది ఆవిడికి నాకు పిల్లలు లేరు, పిల్లలు పుట్టేందుకు నాకు అందరికీ అక్షంతలు ఇస్తున్నావు, రుద్రాక్షలు ఇస్తున్నావు, పువ్వులు ఇస్తున్నావు, అన్నీ ఇస్తున్నావు, నాకు పండు ఏదన్నా ఇవ్వు అని చెప్పి అడిగిందిట. మనం కూడా ఎక్కడంటే హిమాలయాలకు వెళ్ళినప్పుడు ఎప్పుడన్నా అక్కడ ఎవరన్నా ఆడపిల్ల పుడితే ఒక పండు, మగపిల్లాడు పుట్టేటైతే ఒక పండులో స్వామీజీలు అంతకుముందు ఎప్పుడో ఇచ్చినారని చెప్పి కొంతమంది చెప్పారు. ఇది చూడండి ఈ వీడియో. ఈవిడ పెద్దగా అరుస్తూ, చాలా పెద్దగా గొడవ చేస్తూ, చాలా నాకు ముందు అర్జెంటుగా పిల్లలు పుట్టడానికి అందరికి అన్నీ ఇచ్చావు కదా, తప్పేమనుందా? మరి ఆమె మీద అరిస్తే ఉపయోగం లేదు. ఏదైనా నిదర్శనం ఉంటే చూపించడానికి ప్రయత్నం చేయండి. వచ్చిన భక్తుల మీద అరిస్తే ఉపయోగం లేదు. విసుక్కోవడం, అరవటం, కొడతానని చెప్పడం, అమ్మాయి మీదకెళ్తా అమ్మాయి ఇదంతా కాదు, మా ఒళ్ళో అయితేనే తీస్తారా? ఇదంతా కాదు, ఒడిలో అయితేనే తీస్తారా? ఒక్క నిమిషం అమ్మా, మీరు అన్నారు కదా ఒడిలో అయితేనే వస్తుంది. నువ్వు మాట్లాడేవంటే ఊరుకో, నేను మాట్లాడేవంటే ఊరుకోను, బ్లాక్ కొడతానని చెప్పాను. నోరు మూసుకో అని తీసుకోమ్మా. అదే ఏమవుతుందో మరి పండు వేస్తుంది, ఆ పండుకి ఏం చేస్తుందో మరి నేను నమ్మితే 100 జనం నీ దగ్గరకు వస్తారు. నువ్వు నోరు మూసుకో కొంచెం ఆపు. ఇన్ని రకాలుగా జనాన్ని మోసం చేసి 1 minute చూడండి అందరూ. నమ్మను. ఇందాక మీరు అక్కడికి వెళ్ళి ఇంత చిన్నది మీ చేతిలో దాచిపెట్టడము, ఇందాక కుంకుమ ప్యాకెటే మీ అందరికి తెలియకుండా ఆమె చేతిలో పట్టుకున్నప్పుడు ఇంత చిన్న రుద్రాక్ష మీ చేతిలో పట్టుకోలేదు. ఈ ఏళ్ల మధ్యన పెట్టుకున్నా కనిపించకుండా ఉంటది అది.
ఒకసారి చూడు. అమ్మా, అమ్మా, ఒకసారి 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 అమ్మా, చూడు. ఇది ఒక బ్రదరు అతన్ని రమ్మని చెప్పి ఇన్స్టాలో మెసేజ్ పెడితే తను వెళ్ళి ఆ గ్రామానికి వెళ్ళి ఆ వీడియో తీసుకొచ్చాడు. తను కూడా అక్కడ వచ్చిన అమ్మాయి కూడా పిల్లలు లేరట, కానీ ధైర్యం చేసి తను ఆ వీడియో చేయటం అనేది తను చాలా గొప్ప విషయం. ఎందుకు చెప్తున్నానంటే నేను ఈ రోజుల్లో ఇంకా ఇట్లాంటి నమ్మకాలు, ఇలా పిల్లలు పుట్టాలి, ఇలా ఎవరి దగ్గరికి వెళ్ళి కాయ పండు పలము ఇస్తే పిల్లలు పుడతారు, ఇంకా జబ్బులు తగ్గాలంటే హాస్పిటల్కి వెళ్ళి బ్లడ్ టెస్టులు చేయించుకుని హాస్పిటల్లో చేరకుండా ఇలాంటి మాటలు రాని ఏదో గ్రామాల్లో నివసిస్తున్న మహిళలకి అసలు కాదండి, తాచుపాము తల్లోకి దూరేదేంటి, తాచుపాము తల్లో దూరి పాము కొసాలు ఇడిచేదేంటి, అక్కడ వాళ్ళ ఇంట్లో మాకు మట్టి తెచ్చి గోడంబడి వీళ్ళే పేర్చినట్టుగా పుట్టొకటి కనిపించింది. ఇన్ని రకాలుగా జనాల్ని మోసం చేస్తుంటే అతను కళ్ళకు కట్టినట్టు చూపించాడు. పైగా అతన్ని రమ్మని వాళ్ళంతా వాళ్ళు ఫోన్ చేస్తే అతను డబ్బులు తీసుకుని మనందరికీ ఫేక్ వీడియో చూపించకుండా చాలా ధైర్య సాహసాలతో ఆ అమ్మాయి కానీ ఆ రామ్ టీవీ అతను కానీ చాలా చాకచక్యంగా ప్రవర్తించారు. అంటే జనాలు మోసపోకూడదు, ఇలాంటి చోటుకి వెళ్ళి పైగా నోరు మూసుకో నువ్వు లాక్ కొడతానని. ఎవరండి వీళ్ళంతా? ఎవరు అసలు వీళ్ళంతా? ఎందుకు దేవుడు వస్తాడు ఎవడొంటి మీద? ఇదొక జబ్బు, అదొక డిసీజ్, దాన్ని తీసుకెళ్ళి శుభ్రంగా హాస్పిటల్లో చూపించండి. అంతేగాని మీ ఇష్టారాజ్యంగా మొన్న కూడా మనం అక్కడెక్కడో చూసాం, ఆవిడ కూడా నా ఒంటి మీద దేవుళ్ళు వస్తారంటే 4 బజార్లు అవతల దాకా జనాలు ఉంటున్నారు. అందరు కార్లలో వచ్చేవాళ్ళు, 4 రోజుల పాటు ఉండేవాళ్ళు. మీకేమో అనిపిస్తుందో నాకైతే తెలియట్లేదు, కానీ మీరు కూడా ఒకసారి డాక్టర్ల దగ్గర చూపించుకోండి. ఇలా వచ్చేవాళ్ళు కూడా. ఎందుకు చెప్తున్నానంటే ఏదైనా రోగం వస్తే హాస్పిటల్కి వెళ్ళాలి, పిల్లలు పుట్టకపోతే చూపించుకోవాలి, దేవుడి గుడిలోకి వెళ్ళాలి. దేవుడు ఒక్కసారి ఒక మనిషికి రుద్రాక్ష జామకాయలు ఈ అసలు పొట్లం కట్టిస్తాడండి దేవుడు, కుంకుమ పొట్లని. ఈవిడికి దేవుడు పైనుంచి కుంకుమ పొట్లాలు కట్టి కిందకేస్తుంటాడా? నాకు అర్థం కాని విషయం. దేవుడు మనకి ప్రసాదించాలంటే మనం చేసే పూజలకి, మనం చేసే దానాలకి, ధర్మాలకి మనకే పుట్టిస్తాడు. ఆవిడెవరి దగ్గరకు వెళ్ళి కలవంగానే దేవుడు కుంకుమ పొట్లాలు కట్టి కూర్చుని ఉంటారా? శివుడు పార్వతి ఈవిడ కొంగు జాడ్చి అమ్మ అర్థించు, అమ్మ వెయ్యమ్మ అనగానే ఆ వేయటానికి అసలు ఏమన్నా అర్థం ఉందా? ఏమన్నా అర్థం ఉందా? ఇలా మాయలో పడిపోయి జనాలు పిచ్చి పట్టినట్టుగా అంటే ఎవరి వీక్నెస్ వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది, కాదని నేను అన్ను. కానీ అట్లాంటి మాయల్లో పడి ఇంకా మూర్ఖత్వంగా ఉంగండు. మనకి ఇన్స్టాలో కూడా యూట్యూబ్లో కూడా ఒక వీడియో చేస్తుంది, లలితమ్మ అని ఇంత పెద్ద బొట్టు పెట్టుకుని ఎర్రచీర కట్టుకుని గాజులు ఇక్కడ దాకేసుకుని గవ్వలు జ్యోతిష్యం చెప్తుంటుంది. ఆవిడ కూడా లలితమ్మ వారి గుడి కట్టాలి, దానం చేయండి అని విజయవాడ కనకదుర్గ గుడిలో ఉన్నాను, రైల్వే స్టేషన్లో ఉన్నాను, మన వీడియోలు పెడితే ఎవరో పంపించారు నాకు. అయితే అదేంటో తెలుసా అండి, నువ్వే గవ్వలేసి ఆ గుడి ఎప్పుడు కడతావు నువ్వు చెప్పచ్చుగా అందరికీ చెప్తున్నావు. కడుపు ఎప్పుడు వస్తుందో చెప్తున్నావు, పిల్లలు అబ్బాయి అమ్మాయి పుడతాడో చెప్తున్నావు, ఎవడికి ఉద్యోగం వస్తుందో చెప్తున్నావు, ఎవడికి ఉద్యోగం రాదో చెప్తున్నావు, ఎవడు ఆరోగ్యంగా ఉంటాడో చెప్తున్నావు, ఎవడు పోతాడో చెప్తున్నావు గవ్వలేసి. నువ్వు కూడా లలితమ్మ గుడి లలితమ్మ ఎప్పుడు కట్టించుకుంటుందో గవ్వలేసి చెప్పచ్చుగా నువ్వు. ఎందుకు ఇంట్లో జనాల్ని మోసం చేయటం? ఎందుకు ఇంత అసహ్యకరంగా ప్రవర్తిస్తున్నారు? ఎందుకు ఈ జనరేషన్లో కూడా ఇలాంటి వాళ్ళ నమ్మి జనాలు పోతున్నారు? ఎందుకు డబ్బులు వేస్ట్ చేసుకుంటున్నారు చెప్పండి? అది కాదండి, ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నామంటే వాళ్ళెవరింటికి వెళ్ళి నోరు మూసుకోమని చెప్పి లాక్ కొడుతుందా మనకి? ఒక మోగమ్మాయి దేవుడు వచ్చాడు అని చెప్పి జనాలందరూ ఎక్కడెక్కడో కార్లు వేసుకుని వ్యాన్లు వేసుకుని జనాలందరూ వచ్చేస్తున్నారు ఇంకా తండోపదండాలుగా. అసలు ఎవరండి మీరంతా? అసలు ఆరోగ్యాలు హెల్త్లు చూపించుకోండి కొంచెం, ఓకేనా?